హరే కృష్ణ. కార్తీక మాసంలో మనం చెప్పుకునేటువంటి ఈ కృష్ణ లీలల సందర్భంగా ఈరోజు మనం అద్భుత బాలురైనటువంటి బలరాముడు ప్రలంబహర్సుడిని ఎలా వధించాడు, శ్రీకృష్ణుడు దావానలాన్ని ఏ విధంగా పావనం చేశాడు, తర్వాత వీరిద్దరి యొక్క సన్నిధిలో ఆనంద బృందావనం ఏ రకంగా ఉంది అన్నది మనం చూద్దాం. భౌతిక జగత్తు దుఃఖాలయం కాబట్టి ఇక్కడ దుఃఖం తప్ప సుఖం కనిపించే అవకాశమే లేదు. అయినప్పటికీ కూడా ఈ జగత్తులో జీవులు మాయ యొక్క రెండు ఆవరణలచే కప్పబడి ఉంటారు కాబట్టి దుఃఖంలో ఉంటూనే చాలా సుఖంగా ఉన్నామని చెప్పి తలుస్తూ వాళ్ళు కాలం గడిపేస్తూ ఉంటారు. అంతేకాదు ఎప్పుడు ఇక్కడే ఉండిపోవాలి, శాశ్వతంగా ఉండిపోవాలని చెప్పి ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు. అందువల్ల వారిని ఎండుటాకులు కలిగిన చెట్లతో పోల్చవచ్చు. అటువంటి వారిని ఆకులు ఎండిపోయినప్పుడు చెట్లను ఊపితే అవన్నీ టపటపమని రాలుతూ ఉంటాయి కదా. అదేవిధంగా మనిషిని కూడా పైపైన పలకరిస్తే అంతా బాగానే ఉన్నా జవాబు వస్తుంది. కానీ కాస్త లోతుగా ప్రశ్నిస్తే సమస్యల వర్షం కురుస్తుంది. దీన్నే ఎండుటాకులు కలిగిన చెట్టును ఊపటం వంటిదనమాట. ఇదే ఎండుటాకులు కలిగిన చెట్టును ఊపటం వంటిది. ఈ చెట్టును ఊపితే ఏమవుతుంది, అప్పుడు ఎండుటాకులనే రాలిపడుతూ ఉంటాయి. అయితే అటువంటి దుఃఖ భాగులకి ఉన్నటువంటి ఏకైక సుఖం ఆశ అనేది, ఏకైకమైన సుఖ ఆశ అనేది కృష్ణ బలరాములే కథలే. ఎందుకంటే వాళ్ళు చాలా అద్భుతమైన బాలురు. నైమిసారణ్యంలో కూడా సౌనకాది ఋషులు సూతగోస్వామిని ప్రశ్నిస్తూ బలరామునితో కూడి ఉన్నటువంటి శ్రీకృష్ణుడు మనుష్య రూపంలో ఏ లీలలు చేశారు అని ప్రశ్నిస్తారు వాళ్ళు. ఈ అద్భుత బాలుర యొక్క లీలలే చెవులకి అమృతం. ఎండిన జీవితాలకి, ఎండిన చెట్లకి తొలకరి జల్లులు ఎలాగో ఎండిపోయిన ఈ భౌతిక జగత్తులో ఉన్న జీవితాలకి ఇవి తొలకరి జల్లుల వంటివి. బృందావనంలో కృష్ణ బలరాములు తమ గోపబాల మిత్రులతో కూడి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. ముఖ్యంగా బ్రహ్మ విమోహన లీల తర్వాత మనకు వారిద్దరూ ఒకరి తర్వాత ఒకరు అమోఘమైన లీలలు చేసినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ కథలో బలరాముడు ప్రలంబహసురుని వధించటం, శ్రీకృష్ణుడు దావానలాన్ని పానం చేయటం మనకి తెలుస్తుంది. తర్వాత వారి సన్నిధిలో ఆనంద బృందావనం వివరణ కూడా వస్తుంది. కృష్ణ బలరాములు బృందావనంలో ఆనందంగా విహరిస్తూ ఉన్న సమయంలో ఒకసారి ఎండాకాలం వచ్చేసింది. సాధారణంగా ఎండాకాలం దేహదారులకు ప్రియమైంది కాదు. కానీ బృందావనంలో గ్రీష్మ ఋతువు కూడా వసంత ఋతువులాగా చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఎందుకంటే సాక్షాత్తుగా దేవదేవుడే అక్కడ నివసిస్తూ ఉన్నాడు. జలపాతాలు పడుతూనే ఉన్నాయి. వాటి నీటి తుంపర్లచే నిరంతరం తడుస్తూ ఉండేటువంటి వృక్షాలు పరిసర ప్రాంతాలను చక్కగా శోభాయమానంగా తయారు చేసేవి. సరోవరాలు, నదీ తరంగాల మీదుగా వీచే పుష్పాల యొక్క పుప్పొడిని కూడి ఉండి ఆ గాలి వీస్తూ ఉండటం వల్ల బృందావనం అంతా కూడా చల్లబడుతూ ఉండేది. ఎండాకాలంలో కూడా బృందావన భూమి పచ్చని గడ్డితో కప్పబడి ఉండేది. రమ్యమైనటువంటి బృందావనం పుష్పాలతో అలంకృతమై ఉండేది. నానా రకాలైనటువంటి పశువులు, పక్షుల అరుపులతో అది కోలాహలంగా ఉండేది. నెమళ్ళు, భ్రమరాలు గానం చేస్తూ ఉండేవి. కోయిలలు చక్కగా కూస్తూ ఉండేవి. సారసాలు కూడా చక్కగా కూస్తూ ఉండేవి. రమణీయమైన బృందావనంలో శ్రీకృష్ణుడు బలరాముడు గోపబాలలతో కూడి ప్రవేశించేవాడు. బృందావనంలో ప్రవేశించే గోపబాలురు కృష్ణ బలరాములు గోగణం పాలంతో పాటు ఆటపాటల్లో మునిగిపోయేవారు. చిగురుటాకులను, నెమల పింఛాలను, పూలను, వర్ణమయ ధాతువులను వాడుతూ తమని తాము అలంకరించుకుంటూ ఉండేవారు. అట్లాగే కృష్ణ బలరాములు చక్కగా నృత్యం చేసేవారు. వారిని చూసి గోపబాలురు కూడా నృత్యం చేసేవారు. పరస్పరం ఒకళ్ళకొకళ్ళు యుద్ధం కూడా చేసుకునేవాళ్ళు. అదే సమయంలో గానం కూడా చేస్తూ ఉండేవారు. కృష్ణుడు నృత్యం చేయగా కొందరు బాలురు గానం చేసేవారు, మరికొందరు వేణువులను ఊదేవారు, చప్పట్లు చరిచేవారు, కొమ్ము బోరాలను ఊదేవారు. మరికొందరు ఆ నృత్యాన్ని, కృష్ణుడు చేస్తుంటే ఆ నృత్యాన్ని చూసి ప్రశంసించేవారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే కళ్ళకు గంతలు కట్టుకుని ఆటలు ఆడుకునేవారు. తర్వాత పశుపక్ష్యాదులను
వాటి యొక్క కూతలను వీళ్ళు అనుకరిస్తూ వీళ్ళు కూడా ఆ రకంగా శబ్దాలని చేసేవారు. ఈ విధంగా ఒకసారి అందరూ ఆటలో మునిగి ఉన్న సమయంలో ప్రలంబుడు అనేటువంటి ఒక రాక్షసుడు కృష్ణ బలరాములను సంహరించే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు. అయితే ఆ రాక్షసుడు ఒక గోపబాలుని రూపాన్ని ధరించాడు. ఎందుకంటే గోపబాలులాగా రూపాన్ని ధరించి వాళ్ళలో కలిసిపోతే వీళ్ళు కృష్ణ బలరాములు తమ ఇంకా గుర్తుపట్టరు కదా అన్న ఉద్దేశంతో అతను ఒక గోపబాలుని రూపాన్ని ధరించాడు. వచ్చి నెమ్మదిగా వచ్చి గుంపులో కలిసిపోయాడు. కానీ కృష్ణుడు అతన్ని వెంటనే గుర్తించాడు. వేరెవ్వరు కూడా అతన్ని గుర్తించలేదు. ఈ రాక్షసుని ఏ రకంగా వధించాలి అనే పద్ధతిని ఆలోచించినటువంటి అచ్యుతుడు అంటే శ్రీకృష్ణుడు వెంటనే 2 జట్లుగా విడిపోయి ఆడుకునే ఒక విధానాన్ని ఆలోచనని గోపబాలురందరికీ తెలియచేశాడు. సరే, అందరూ సరే అన్నారు. ఒక జట్టుకు కృష్ణుడు నాయకుడు, ఇంకొక జట్టుకి బలరాముడు నాయకుడు. ఆ ఆటలో ఓడిన వారు గెలిచిన వారిని తమ భుజాలపై ఎక్కించుకుని తీసుకువెళ్ళాలి. మొత్తానికి ఆటలో బలరాముని జట్టు గెలిచింది. ప్రలంబుడు శ్రీకృష్ణుని జట్టులో ఉన్నాడు. అందువలన కృష్ణుని జట్టులోని వారు బలరాముని జట్టులోని బాలుడిని మోయవలసి వచ్చిందన్నమాట. గోపబాలుడి వేషంలో ఉన్నటువంటి ఈ ప్రలంబుడు బలరాముని తన భుజాల మీదకి ఎక్కించుకున్నాడు. శ్రీకృష్ణుడు సుధాముని మోసాడు. సరే, ఈ విధంగా బలరాముని తన భుజాల మీద ఎక్కించుకున్న ఈ ప్రలంబాసురుడు అతని నిర్ణీత స్థానానికంటే కూడా దూరంగా తీసుకుపోవటం మొదలెట్టాడు. ఎవరికి కనిపించనంత దూరంగా తీసుకుపోయి బలరాముని సంహరించాలి అనేది ఆ రాక్షసుని పన్నాగం అన్నమాట. అసురుడి ఆలోచన అర్థమైనటువంటి బలరాముడు సుమేరు పర్వతం అంత బరువుగా ఆ బరువును పెంచేస్తాడు. తన దేహం యొక్క బరువుని సుమేరు పర్వతం అంతా పెంచేస్తాడు. దాంతో ప్రలంబాసురుడు తన వేగాన్ని తగ్గించాడు. వెంటనే ఆ రాక్షసుడు తన నిజ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ దానవుని మహాకాయం ఆకాశంలో వేగంగా చరిస్తూ ఉన్నాడు. కానీ పరిస్థితిని అర్థం చేసుకున్న బలదేవుడు తన పిడికిలతో వాడి తలను ముక్కలు చేసేసాడు. మరుక్షణమే ప్రలంబాసురుని శిరం పగిలిపోయింది. నోటి నుంచి ముక్కు నుండి రక్తం కారుతూ వాడు పెద్ద శబ్దంతో నేల మీద పడ్డాడు. బలరాముని అద్భుతమైన ఈ బల పరాక్రమాలను చూసిన గోపబాలురు చాలా ఆశ్చర్యపోయారు. ఎంతో ప్రేమతో వారంతా వచ్చి బలరాముడిని ఆలింగనం చేసుకున్నారు. పైనుంచి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఈ విధంగా ఆటపాటల్లో దానవులు నిర్జించటంలో తనమూలకలైనటువంటి గోపబాలురు తమ ఆవులు అరణ్యంలో దూరంగా పోవటం గమనించలేదు. అవి నెమ్మదిగా దట్టమైన వెదురు పొదలు కలిగిన వనంలో ప్రవేశించాయి. అంతలోనే ఆ అడవిలో దావాగ్ని చెలరేగి ఆ యొక్క వేడి వాటిని చాలా అసౌకర్యానికి గురి చేస్తుందన్నమాట. అప్పుడు ఆ గోవులు తమ రక్షణ కోసం భయంతో అరుస్తూ ఉన్నాయి. ఇంతలో కృష్ణ బలరాములు గోపబాలురు తమ గోవులు కనిపించకపోయేసరికి అయ్యయ్యో ఎటు వెళ్ళిపోయాయో అనే పశ్చాత్తాపంతో చకచక వాటిని అన్ని వేపుల నుంచి ఎదగటం మొదలుపెట్టారు. అప్పుడు కృష్ణుడు తన గోవుల్ని వాటి పేర్లతో పిలవటం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణ మాట తమ చెవుల్లో పడగానే ఆ గోవులు చాలా ఆనందం చెంది అవి కూడా కృష్ణుడికి జవాబుగా గట్టిగా అంబారావాలు చేయటం మొదలుపెట్టాయి. మొత్తానికి గోపబాలురందరూ కూడా తమ గోవుల దగ్గరికి చేరుకున్నారు. మెల్లగా వాటిని తమ ఇండ్ల దారి పట్టించారు. అయితే అప్పటిదాకా కొంత నెమ్మదిగా ఉన్నటువంటి దావాగ్ని విపరీతంగా చెలరేగి మహాదావాగ్నిగా మారిపోయింది. చూస్తుండగానే అది నలువైపుల నుంచి కమ్ముకుని వచ్చింది. దానితో గోపబాలురు గోవులు భీతి చెందారు. మృత్యు భయంతో కలత చెంది వారు కృష్ణ బలరాముల్ని ఆశ్రయించారు. ఓ కృష్ణ మహావీరుడా, అమోఘమైన నీ విక్రమం నీ కలిగిన ఓ బలరామ, ఈ దావాగ్నికి మేము బలి అయిపోతున్నాం కాబట్టి మమ్మల్ని కాపాడండి. కృష్ణ, నీ చెంత ఉన్నవారు ఎప్పుడు కూడా నశించరు కదా, మాకు నీవే ప్రభువు కదా, కాబట్టి నువ్వే మమ్మల్ని కాపాడాలి. మేమందరం నిన్నే ఆశ్రయించి ఉన్నాము అంటూ కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా వాళ్ళు వేడుకోవటం జరుగుతుంది. ఈ విధంగా తన మిత్రుల నుంచి వచ్చిన ఈ దీనమైన అటువంటి
మాటలను విన్నటువంటి దేవదేవుడైన శ్రీకృష్ణుడు నవ్వుతూ, మిత్రులారా మీరందరూ కళ్ళు మూసుకోండి, భయపడకండి, ఎవ్వరూ కూడా భయపడకండి, అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పి అన్నాడు. అంటంతో అందరూ కూడా కళ్ళు మూసుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే ఘోరమైన ఆ దావాగ్ని పానం చేసేసాడు. ఆ దావాగ్ని తన నోట్లోకి తెప్పించుకుని దాన్ని మింగేశాడు. పానం చేసేసి మిత్రులందరినీ, గోవుల్ని కూడా పెను ప్రమాదం నుంచి కాపాడాడనమాట. తర్వాత ఈ గోపబాలురందరూ కళ్ళు తెరిచి చూశారు. తెరిచి చూస్తే తాము ఆ మహాదావాగ్ని నుంచి రక్షింపట్టమే కాదు, ఎక్కడ తాము ఆటల్లో మునిగి గోవులను మర్చిపోయారో ఆ స్థానానికి తిరిగి వచ్చినట్లుగా కూడా ఈ గోపబాలురు గమనించారు. వెంటనే వీళ్ళకి అర్థమయ్యింది. వీళ్ళు ఏమనుకున్నారంటే, అమ్మో ఈ శ్రీకృష్ణుడు నిశ్చయంగా ఏదో దేవత అయి ఉండాలి అని చెప్పి వాళ్ళు తలుచుకున్నారు. ఎందుకంటే ఇంత క్షణకాలంలో ఇంత దావాగ్ని ఎటు వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ మనందరం సేఫ్గా ఈ ప్రదేశంలో ఉండకుండా మనం ఇంతకుముందు ఎక్కడైతే ఉన్నామో ఆడుకుంటూ అక్కడే ఉన్నాం అంటే ఇదంతా సాధించగలిగాడు అంటే కృష్ణుడు ఏదో గొప్ప దేవత అయి ఉండాలి అనుకున్నారట. ఆ తర్వాత కృష్ణ బలరాములు, గోపబాలురు తమ గోవులను ముందు పెట్టుకుని వ్రజధామంలో ప్రవేశించారు. కృష్ణ వియోగంతో క్షణం కూడా 100 యుగాలుగా గడిపే గోపికలు ఈ గోవిందుడి ఇంటికి రావటం చూసి పరమానంద భరితులయ్యారు. వ్రజధామంలో గోపబాలురందరూ కూడా తమను శ్రీకృష్ణుడు దమానుల నుంచి ఏ విధంగా రక్షించాడు అన్నది అందరికీ తెలియచేశారు. అది విన్న గోప వృద్ధులు, గోప వనితలు అతి విస్మతులైపోయారు. అంతగా ఆశ్చర్యపోయి కృష్ణ బలరాములు బృందావనంలో ఆవిర్భించినటువంటి 2 ప్రధాన దేవతలు అయి ఉంటారు అని చెప్పి వాళ్ళు అనుకున్నారట. ఈ విధంగా కొంతకాలానికి ఎండాకాలం పూర్తయింది. సకల జీవులకి ప్రాణాధారం, జీవనాధారం అయినటువంటి వర్ష ఋతువు ప్రారంభమైంది. ఆకాశం ఉరుములతో నిండగా భూమి ఆకాశాలు కలిసే స్థానంలో మెరుపులు మెరవసాగాయి. ఆకాశం ఉరుములు, మెరుపులు నిండిన మేఘాలచే పూర్తిగా కప్పబడిపోవటం అనేది విశుద్ధాత్మ త్రిగుణాలచే కప్పబడిన చందంగా అది ఉంది. ఆ విధంగా ఆకాశము, దాని సహజమైన తేజస్సు ఆచ్ఛాదితమైపోయాయి. ఇక్కడ మెరుపులు సత్వగుణంతోనూ, ఉరుములు రజోగుణంతోనూ, నల్లని మేఘాలు తమోగుణంతోనూ పోల్చబడ్డాయి. అవి విశుద్ధ ఆత్మ వంటి ఆకాశాన్ని పూర్తిగా కప్పివేశాయి. సూర్యుడు తన కిరణాలతో 8 మాసాల వరకు ధరణి నుండి జలాన్ని త్రాగి ఇప్పుడు సరైన సమయం రాగానే తిరిగి దాన్ని కురిపించటం మొదలుపెట్టాడు. ఇది ఎట్లా ఉందంటే, ప్రభుత్వం పౌరుల నుండి పన్నుల రూపంలో ధనాన్ని గ్రహించి వాటిని తిరిగి ప్రజలకు కావలసిన ఉపయోగ కార్యాలకు వినియోగించడంలో ఖర్చు చేయడంతో పోల్చబడుతుంది. ఈ విధంగా మెరుపులతో కూడిన మేఘాలు ప్రబలమైన వాయువుచే కంపించిపోయి ఆ వాయువుతో త్రోసివేయబడుతూ కరుణాపూర్ణులైనటువంటి జనుల్లాగా లోకం యొక్క ఆనందానికై తమ ప్రాణాలను అర్పించాయి. మహనీయులైన వ్యక్తులు లోక కళ్యాణం కోసం తమ ప్రాణాలనే బలిస్తారు. అదేవిధంగా ఇక్కడ మేఘాలు తమ అస్తిత్వాన్ని కోల్పోయి జలధారల్ని కురిపించాయి. ఈ విధంగా గ్రీష్మ తాపంతో శుష్కించినప్పటికీ ధరణి వానదేవుని వల్ల తడిసి తిరిగి పుష్టిని పొందింది. భౌతిక ప్రయోజనం కోసం తపస్సు చేసి దేహం శుష్కించినప్పటికీ ఆ తపఫలం లభించినంతటా తిరిగి పరిపుష్టిని పొందే వ్యక్తిని భూమి పోలింది. వర్షం కురియడంతో భూమి తడిగా అయ్యి పచ్చదనంతో నిండిపోతుంది. ఈ వర్షాకాలంలో మరొక ప్రభావం కూడా కళ్ళకు కనిపిస్తుంది. అదేంటంటే, కలియుగంలో పాపకర్మల ప్రాబల్యం వలన నాస్తిక శాస్త్రాలు నిజమైన వేదజ్ఞానాన్ని కప్పివేసినట్లుగా వర్షాకాలంలో సంధ్యా సమయంలోని చీకటి మిణుగురు పురుగుల అనేటువంటి శోభిలనిచ్చింది, కానీ చంద్ర నక్షత్రాలను కాదు. వర్షాకాలంలో ఆకాశం దట్టంగా మేఘావృతమై ఉంటుంది కనుక చంద్రతారకలు కనిపించవు, చుట్టూ కటిక చీకటి ఉంటుంది. అప్పుడు మిణుగురు పురుగులు యథేచ్ఛగా ప్రకాశిస్తాయి. అదేవిధంగా ఈ కలియుగంలో దుష్ట శాస్త్రాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. మేఘ గర్జనలతో కప్పల బెకబెకలు కూడా ప్రారంభమయ్యాయి. ఇది
గురువుగారి అరుపుకి హఠాత్తుగా చేతనము కలిగి శిష్యులు పాఠాలను వెల్లివేయటంతో పోలింది. అదేవిధంగా ఆచార్యుడు అవనిలో ప్రవేశించనంత వరకు అజ్ఞాన అంధకారంలో శయనించి ఉండే మానవులందరూ ఆయన పిలుపును విని మేల్కొని నిజ జ్ఞాన ప్రాప్తికి వేదాధ్యయనాన్ని చేపడతారు. ఈ విధంగా వర్షాలు ముమ్మరంగా కురిసేసరికి వాగులు వంకలు పొంగి పొరులుతాయి. ఇంద్రియవశుడైనటువంటి మనిషి యొక్క సంపద ధనం కూడా అదేవిధంగా గతి తప్పి ప్రవహిస్తాయి. నేల కూడా పచ్చిగడ్డితోనూ ఎర్రని ఆరుద్ర పురుగులతోనూ తెల్లని పుట్టగొడుగులతోనూ రమణీయంగా గోచరిస్తుంది. ఈ విధంగా అది దేనితో పోలి ఉందంటే అకస్మాత్తుగా ధనికుడైన వ్యక్తిలాగా అనిపించింది. వర్షాలతో ఏపుగా పెరిగిన పొలాలు కర్షకునికి ఆనందాన్ని కలగచేస్తాయి. కానీ వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వాళ్ళకి సమస్తం ఏ విధంగా దైవాధీనమై ఉన్నదో ఎరగని వాళ్ళకి ఆ పొలాలు పశ్చాత్తాపాన్ని కలగచేస్తాయి. శ్రీవారి సేవలో నెలకొన్న భక్తుడు అతి సుందరినిగా గోచరించే రీతిగా జలస్థానాలలో నిలిచి ఉండే జీవరాశి కొత్తగా కురిసిన వర్షాలచే లాభాన్ని పొంది ఆకర్షణీయమైనటువంటి ఆనందమయమైనటువంటి రూపాలని పొందాయి. నదులు ఉప్పొంగి వేగంగా సముద్రాల్లో కలుస్తూ ఉన్నాయి. ఆ ప్రదేశంలో వాయువుచే తరంగాలు ఉవ్వెత్తుగా ఎగేగా సముద్రం క్షుభితమైంది. అది ఎలా ఉందంటే అపరిపక్వమైన యోగి చిత్తం ఇంకా కూడా కామం పట్ల ఆసక్తి కలిగి ఉన్నందున ఇంద్రియాల పట్ల అనురక్తి కలిగి ఉన్నందున క్షుభితమైనట్లుగా కనిపించింది. అయితే వర్షాకాలంలో ఎంత తీవ్రంగా వర్షపు జల్లులు కురిసినప్పటికీ కూడా, ఎంత వేగంగా వాయువు వీచినా కూడా పర్వతాలు మాత్రం చలించలేదు. ఇది ఎట్లా ఉందంటే కృష్ణుడి పట్లే తమ చిత్తాన్ని ఉంచినటువంటి భక్తులు నానా విధాలైన విపత్తులకి గురి అయినప్పటికీ కూడా ప్రశాంతంగా నిలిచి ఏ విధంగా ఉంటారో దానితో పోల్చబడుతుంది. వర్షాకాలంలో కనిపించిన మరొక ప్రభావం ఏమిటంటే కాలిబాటలన్నీ కూడా గడ్డితో కప్పబడిపోయి దారి కనిపించకుండా అయిపోతుంది. ఇది దేనితో పోల్చబడిందంటే బ్రాహ్మణులు అధ్యయనం చేయకపోవడంతో భ్రష్టులై మరుగుపడినటువంటి శాస్త్రాలను అవి పోలి ఉన్నాయి. కామిని స్త్రీలను గుణవంతులైన పురుషులతోనైనప్పటికీ కూడా విశ్వాసపాత్రులుగా ప్రవర్తించనట్లుగా మేఘాలు సకల జీవుల శ్రేయోభిలాషులు అయినప్పటికీ కూడా మెరుపులు ఒక మేఘ సమూహం నుండి వేరొక మేఘ సమూహానికి చరించసాగాయి. ఇంద్రధనస్సు ఆకాశంలో కనిపించినప్పటికీ దానికి అల్లెత్రాడు ఉండదు. ఇది సాధారణ ధనస్సులకు భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు ఈ జగత్తులో అవతరించినప్పుడు నిర్గుణుడుగా, అంటే ఈ మన త్రిగుణాలు లేకుండా ఎల్లరికీ భిన్నంగా ఉంటాడు ఆయన. మేఘాలు రావటం చూసి నెమళ్ళు నృత్యం మొదలెట్టాయి. ఇది సంసార తప్తుడైనటువంటి వ్యక్తి తన ఇంటికి అచ్యుతుని విశుద్ధ భక్తులు వచ్చినంతటా ఆనందంతో సుఖానుభూతిని పొందడంతో పోల్చబడుతుంది. ఈ వర్ష ఋతువులో సరోవర తీరాలు బురదగాను ముళ్లతోనూ రాళ్లతోనూ నిండిపోతాయి. అయినప్పటికీ కూడా కొంగలు అక్కడే నివసిస్తాయి. ఇది అచ్చం ఏ రకంగా పోల్చబడిందంటే లౌకికులు తమ ఇండ్లలో ఎన్ని కలతలు కలిగినప్పటికీ కూడా వారు అక్కడే నివసించడానికి ఇష్టపడతారు. దానితో పోల్చబడింది. బృందావనం ఈ విధంగా పక్వమైన ఖర్జూర ఫలాలతో జంబూ ఫలాలతో నిండి ఉన్నప్పుడు గోవులతోనూ గోపబాలులతో పరివేష్టితుడై బలరాముడితో కూడా కలిసి శ్రీకృష్ణుడు ఈ బృందారణ్యంలో ప్రవేశించాడు. అప్పుడు అచ్యుతుడు వర్షం కురిసే వేళలో గుహలోకి చెట్టు త్వరలోకి ప్రవేశించి అక్కడ క్రీడిస్తూ అక్కడ కందమూలాదులు ఆరగించేవాడు. మధ్యాహ్నం వేళలో ఇంటి నుంచి తెచ్చుకున్న పెరుగాన్ని అన్ని మిత్రులు కలిసి భుజించేవాడు. కొంతకాలానికి శరదృతువు బృందావనంలో ప్రవేశించింది. అప్పుడు ఆకాశం నిర్మలంగా ఉంది, జలం నిర్మలమైపోయింది, వాయువు ప్రశాంతంగా ఉంది. సమస్తాన్ని త్యజించినటువంటి మునుల్లాగా మేఘాలు తమకున్నట్టి సర్వస్వాన్ని త్యజించి చక్కటి వర్ణంతో శోభించాయి. కల్లోలితమైన ఇంద్రియాల ద్వారా జ్ఞానం బయటకు ప్రవహించకుండా నిరోధించేందుకు యోగులు తమ ఇంద్రియాలను నిగ్రహించినట్లుగా వరి పొలాల్లో ఉండే జలం బయటికి ప్రవహించకుండా ఆపేందుకు రైతులు
గట్లను కట్టారు. అప్పుడు యదుపతి అయినటువంటి శ్రీకృష్ణుడు వృష్టి వంశస్థులతో పరివృతుడై ఉండే రీతిగా చంద్రుడు తారకా పరివృతుడై శోభించాడు. కొత్త పంట ఇండ్లకు వచ్చింది. దానిని రుచి చూసే ముందు ప్రజలు వైదిక యజ్ఞాలను, దానితో పాటు స్థానిక పద్ధతి సంస్కృతిని అనుసరించే పండగలను జనులు చేయటం మొదలుపెట్టారు. అవన్నీ కూడా శ్రీకృష్ణుడు బలరాముడి యొక్క సన్నిధిలో వైభవంగా జరిగాయి. వారి సన్నిధిలో ధరణి విశేషంగా అలంకృతమైంది. ఈ జన్మలోనే సిద్ధిని పొందేవారు తగిన సమయం రాగానే భౌతిక దేహాన్ని ఛేదించి సస్వరూపాలను పొందే రీతిగా వర్షం వలన నిరోధించబడినటువంటి వణిజులు, మునులు, రాజులు, బ్రహ్మచారులు వీరందరూ కూడా తమ వాంఛితార్థాలను పొందగలిగారు. కృష్ణ బలరాముల సన్నిధిలో కృష్ణ బలరాములు ఉన్న సమయంలో ఆ బృందావనం శరత్కాల రమణీయంతో చక్కగా శోభించింది. ఎవరైతే ఈ దివ్య ఆనంద అనుభవాన్ని పొందుతారో, అన్యమును వాంఛింపక దేహత్యాగానంతరం గోలోక బృందావనానికి చేరి వారు సచ్చిదానందమయమైన జీవితాన్ని పొందుతారు. కృష్ణుడి యొక్క మరి ఒక లీలతో మనం రేపు కలుసుకుందాం. హరే కృష్ణ. ఓం తత్సత్.